ఈలోగా నువ్వేదనైతే తెలుగుకు పోయి కుమార్కు హాని కలిగించావో నిన్ను నీ స్థావరాన్ని గాల్లో కలిపేస్తా. జాగ్రత్త. అయ్యో శెట్టి గారు, ఎంత పని చేశారు, నన్ను విడిచి వెళ్ళిపోయారా నాదా? ఎందుకే ఏడుస్తావు? అటుకి ఇటుకి మధ్యనున్నావు. వాడెలాగో గుడ్డి ముండగొడుకు సస్తే సచ్చినాడు, సర్వం నాకేసాలి. ఇంకా వాడికాడ ఏముంది, మొత్తం ఘాటికి పోయాడు. అయ్యో బాయ్యా, నేనుండగా నీకెందుకే భయం? ఈ మాయదారి సచ్చినోండి నన్ను కట్టబెట్టి నన్ను అన్యాయం చేసినావు కదా నా బాయ్యా. నీకు అన్యాయం చెయ్యలేదు, నేను చూసుకుంటా. ఏంటి బాయ్యా? ఇది మంచి మూమెంట్ లో ఉందిరు. అదే సరే గాని నాకు ఒక కటారం తగిలి ఏడ్చింది కదే, దాన్ని కూడా కొంచెం ఊపుతుండాలా, సరేనా? సరే సరే, నిన్ను కూడా అలా చిన్న ఊపుతాలి, నువ్వేం బెంగ పెట్టుకోకి. ఏమంటా మరి నాదా? వెళ్ళిపోయావా నాదా? వెళ్ళిన వాడు వెళ్ళాడు కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు. అయ్యో బాయ్యా, ఇక నాకు ఎక్కెవరు బాయ్యా? నేనుంటుండగా నీకు ఇంకెందుకే భయం? మంచి ముహూర్తం చూసి పెట్టేయను. ఏంటి బాయ్యా? మంచి ముహూర్తం చూసి అక్కడే పెట్టేస్తా. సరేలే, బాధపడకు. వాడి పిండం నేను ముందుగానే జాగ్రత్త చేసి ఇట్టానే. అయితే ఆలోచన చేసేసేవా బాయ్యా? సరిగ్గా అక్కడే పెట్టేస్తా. నువ్వు లేకపోయినా మూడు లేకపోయినా నేనున్నాను కదే. సరే మరి ఏమి అంటావు? సరే బాయ్యా. మరి మా కటారాన్ని కూడా కొంచెం ఒక చూపు చూడమంటావా? మంచి బహు కటారం ఉంది, దాన్ని ఒక ఊపుతానే, ఊపమంటావా?
ఓసిని తస్సాల బొట్టు చూసాంలేవా అవమానం పొందడానికి కాదులే, నీ అవసరం తీర్చడానికే. నీతో నాకు ఏ అవసరమూ లేదు. తొందరపడి అలాంటి నిర్ణయానికి వస్తే తర్వాత తీరిగ్గా విచారిస్తావు. అసలు నువ్వు చెప్పిందేమిటో నాకు అర్థం కావట్లేదు. అలా అడిగా బాగుంది, జాగ్రత్తగా విను. అక్రమంగా కబ్జా చేసిన భూముల చిట్టా మొత్తం ఒక ఫైల్ గా తయారు చేశాడు పోలీస్. నువ్వు చెప్పింది నిజమా? అక్షరాల నిజం. ఇది నీకు చెప్పాలని వచ్చాను. దానివల్ల నాకేంటి లాభం? చాలా ఉంది. దీన్ని నీ సొంతం చేస్తే దానివల్ల 10 లక్షలు దక్కుతుంది. అసలు నువ్వు కాకమ్మ కథలు చెప్పే డబ్బులు కాదని చూస్తున్నావా? అంత కర్మ నాకేం పట్టలేదు మిస్టర్ యుగంధర్. ఆ పైన కాదేసి నీ విరోధ నిర్ణయిస్తే 10 కాదు 5 లక్షలు ఇస్తాడు. ఆ ఫైల్ వాడేం చేసుకుంటాడు? నీకే తిరిగి 50 లక్షలకు అమ్ముతాడు. అంతే తప్పించుకోవడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా? నువ్వు నిజంగా తెలివైన వాడివైతే ఆ పైన నువ్వు ఎలాగైనా సొంతం చేసుకుంటావు. ఎందుకంటే నీ ఆయపట్లన్నీ దానిలోనే ఉన్నాయి కనుక. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని అడగకూడదు. అది నా వృత్తి రహస్యం. ఆ ఫైల్ తెచ్చివ్వు, నీకు నేను 10 లక్షలు ఇస్తా. అలాగే తెచ్చిస్తాను. ముందుగా నాకు కావాల్సింది 5 లక్షల రూపాయల అడ్వాన్స్. ఇస్తాను, కూర్చో. అవమానం జరిగిన చోట సన్మానం జరిగించుకోవడం అంటే ఇదే మరి. ఇదిగో డబ్బు, ఇదిగో డబ్బు. నన్ను మోసం చేయాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. ఆ సంగతి నువ్వు వేరే చెప్పాలా? నాకు బాగా తెలుసులే. పని మాత్రం వెంటనే కావాలి. తప్పకుండా చేస్తా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకోసం కాదులే, ఎందుకంటే నువ్వే నా కోసం ఎత్తుకుంటే వచ్చే రోజు ముందుంది. అది జన్మలో జరగదు, కానీ ముందెందుకు వచ్చావు చెప్పు. మీ అన్న డబ్బులు ఇవ్వాలి, అది తీసుకుందామని వచ్చాను. వాట్? చూడు, అబద్ధం అన్న అతికినట్టుండాలి. అయినా మా అన్నయ్య నీకెందుకు డబ్బు ఇవ్వాలి? అది మీ అన్ననే అడుగు. ఇదిగో, నాకు ఇచ్చిన సూట్ కేసు డబ్బు ఆల్రెడీ నా రూమ్
పెట్టేసుకున్నాను. లేదు, నువ్వేదో మాయ చేస్తున్నావు. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నిజం చెప్పాలంటే నీకోసమే రేఖ. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే నువ్వు నాకు దక్కుతావని నా ఆశ. అంత తేలిగ్గా దక్కడానికి నేను మామూలు ఆడపిల్ల కాదు. రేఖ, ఐఎమ్ ఏ రేఖ రాణి. నువ్వు రేఖ రాణి అయితే నేను పత్రిలో ఎప్పటికైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. గుర్తుంచుకో. పాటికాలు కనుక పతనమైపోతా. ఇది కల కాదు రేఖ, రేపు జరగబోయే నిజం. నువ్వు నా రాజవంశలా వచ్చి నువ్వు నా వల్ల వాలిపోతావు. నేను నీ నిండు యవనాన్ని నిలువున దోచుకుంటాను. నీ నవ్వే చాలు ఓ చలి నా కదేవరం, నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం. నీ నవ్వే చాలు ఓ చలి నా కదేవరం, నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం. నిన్ను తప్ప ఇంకో కన్ని చూడనంది కంటి పాప నిండిపోయినావు నా మనసంతా. ఇంతకాలం ఎక్కడుందో ఇంతలోనే ఏమయ్యిందో గుప్పెడంత గుండెలోన పూలకింత. నేను ఇకపై మనము నీ నువ్వే చాలు ఓ ప్రియా నా కదేవరం, నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం. కాలమేమో కదలను ఉంది, నిజంగానే కలలా ఉంది. నీ వైపే నామది పరుగులు తీస్తోంది. దీని వెనక ఏదో ఉంది, అర్థమై కానట్టుంది. ఆరాధీయాలనే అడుగులు వేస్తోంది. లేత లేత బుగ్గ మీద లేనిపోని సిగ్గులు వేలితోటి నువ్వు పెట్టినందుక. రాత్రివేళ చెంప మీద వేల వేల ముద్దులు ఒక్కసారి నిన్ను తాకినందుక. ఏమో ఏమో ప్రేమేనేమో. నీ నవ్వే చాలు ఓ చలి నా కదేవరం, నీ మాటే చాలు ఓ సఖీక నిరంతరం. నువ్వు నడుచుదారులోన మల్లె పువ్వు నేనవుతాలే, నీ పాదం సాక్షిగా పరవశమవుతాలే. అలసిపోయి చెమటే పడితే చల్లగాలి నీడవుతానే, కలకాలం హాయిగా కబురులు చెబుతానే. పచ్చబొట్టులాగా నిన్ను అంటి పెట్టుకుంటనా, ఇవ్వమంటే ప్రాణమైన ఇవ్వనా. పట్ట చీరలాగా నిన్ను చుట్టుకోక ఉంది నా గుండెలోన చోటు నీకు ఇవ్వనా. నీతో ఉంటే యుగమే క్షణం, నీ నవ్వే చాలు ఓ చలి నా కదేవరం, నీ మాటే చాలు ఓ
మంచి హుషారుగా ఉన్నారు. ఈ జోరు ఊసారు నీకోసమే రేఖ. ఆ విషయం నాకు అర్థమవుతుంది కానీ ఇంతకీ సంగతి ఏంటో చెప్పనే లేదు. ఈ రోజు ఈ గుంటు పిల్లాడు బర్త్డే. అయితే విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇలా చెప్పేది. అవునా, మరెలా చెప్పాలి? నన్ను నిలువెల్లా కనివేసుకొని నీ మధురమైన ఆదరాలతో కమ్మని ముద్దు పెట్టి అప్పుడు చెప్పాలి. ఇప్పుడే పుట్టిన పిల్లాడికి చాలా కోరికలు ఉన్నాయే. నేను పుట్టిందా నీకోసం రాక. ఈ చెరువులో అనువనువు తేనెలో ముంచిన ఆపిన మాటలను ఊరిస్తుంటే ఎప్పుడెప్పుడు అందుకోవాలని ఆరాటపడుతున్నా. మరీ అంత ఆరాటం పనికిరాదు సార్, కొంచెం వెయిట్ చేయాలి. ఎంతవరకు ఈ విరహంతో ఆరాటించ గుండె వెళ్ళి చెందినట్టు నిండుగా కౌగిలించుకొని స్వర్గాన్ని చవి చూడాలి. నా అందం నీకోసమే ప్రతాప్. మన బంధం పవిత్రంగా మారిన రోజు నన్ను నేనే అర్పించుకుంటాను. అంతవరకు తమరు అంతవరకు ఉండవలసిందే. అంతవరకు ఆగలేక వేగలేక నా అవస్థ ఎవరితో చెప్పుకోవాలి చెప్పు. ఇంకెవరితో? నాతోనే చెప్పుకో, ఆనందంగా వింటాను. అయితే విను. నిన్ను ఇలా కౌగిలించుకొని నీ అందమైన పెదాలని ఇలా ముద్దు పెడుతూ నిన్ను ఎత్తుకొని పాను పైన తరువాత ఆపండి ఆపండి, ఇంకా చెప్తే బాగోదు. అయినా అబ్బాయి గారికి కోరికలు బాగానే ఉన్నాయి, అందుకే ఇన్ని కవిత్వాలు చెప్తున్నారు. అలా ఉడికిస్తే ఏం చేస్తానో నీకు తెలుసా? ఏం చేస్తావు? ఇలా కౌగిలించుకొని నిన్ను పువ్వులా నడిపేస్తాను, పండులా ఉరికేస్తాను. ఇంకా నయం, నమిలి మింగేస్తానో అనలేదు. ఇదిగో చూడు. అవును, నేను నీతో విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. అయితే నువ్వే చెప్పు. ముందు లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదే ఏం లేదు, మా అన్నయ్య మనకి తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అంతేనా? నువ్వు చెప్పాలనుకున్న విషయం. అవును, మర్చిపోయాను, నువ్వు చెప్పాలన్నావు. ఏంటది? ప్రముఖ సినీ నటుడు కుమార్ రాజా కిడ్నాప్ చేశారు. అది ఎవరు చేశారో నీకు తెలుసు అనుకుంటాను. నాకు ఆ విషయం నాకెలా తెలుస్తుంది? మరీ అమాయకంగా నటించకరాక. నిజంగా నీకు తెలియదు? ప్రతాప్, ఏం నువ్వు మాట్లాడేది? ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ విషయం నాకెలా తెలుస్తుంది? రాక ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్తావా లేదా? ప్రతాప్ చూడు, నీ మనసులో ఏముందో సూటిగా చెప్పు, అంతేగాని ఈ డొంకతడిగా మాట్లాడడం నాకు నచ్చదు. రేఖ, కుమార్ రాజుని కిడ్నాప్ చేసింది మీ అన్నయ్య అని నీకు తెలీదు? నో, అబద్ధం. మా అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు. అనవసరంగా మా అన్నయ్య మీద అబద్ధాలు వేయకు. నేను నిజమే చెప్తున్నాను. ఈ విషయం నీకు తెలుసు కూడా. మీ అన్నయ్యని నిజాయితీ పడటని పొగుడుతూ ఉన్నా. చూడు ప్రతాప్, మా అన్నయ్య గొప్పవాడని నేను చెప్పను, కానీ ఆ కుమార్ రాజాని కిడ్నాప్ చేయించిన అవసరం మా అన్నయ్యకి ఏముంది? ఎంతైనా ఆ అన్నకి చెల్లిలోగా అంత తేలిగ్గా నువ్వెక్కడ నిజం చెప్తావు? ప్రతాప్, నువ్వు అనవసరంగా నన్ను అవమానిస్తున్నావు.